విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన బిజీగా ఉన్నారనే సమాధానం చెప్తారేంటి? ఆయన మేనకోడల్ని అర్జెంటుగా మాట్లాడాలన్నా వినిపించుకోకుండా ఫోన్ కట్ చేసేస్తే ఏమనుకోవాలి? ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కొన్ని మేనర్స్ పాటించాలి. ఆ విషయం తెలుసా మీకు? లేదు, తెలీదు, బిజీగా ఉన్నారు అని స్టాక్ సమాధానాలు చెప్పడానికి ఇక్కడ మీరెందుకు, మీ పోస్ట్ ఎందుకు? జీతం తీసుకున్నందుకైనా మీ డ్యూటీ మీరు సరిగ్గా చేయాలి. మీరిలా బాధ్యత లేకుండా ఏవో సమాధానాలు చెప్తుంటే ఆఫీస్ పరువు పోతుంది. అవతలి వాళ్ల మాట పూర్తి కాకుండానే ఫోన్ కట్ చేసేయడం మర్యాద అనిపించుకోదు. ఇప్పటికైనా తెలుసుకుని ప్రవర్తిస్తే మర్యాదగా ఉంటుంది. సంధ్య, నువ్వేంటమ్మా ఇలా వచ్చావు? మావయ్యతో పనుండొచ్చానమ్మమ్మా. ఆవిడెవరు మావయ్య? ఎప్పుడు ఫోన్ చేసినా బిజీగా ఉన్నారని ఫోన్ కట్ చేసేస్తుంది. నీ మేనకోడలని చెప్పినా వినిపించుకోదు, అర్జెంట్ అన్నా పట్టించుకోదు. ఇలా అయితే ఎలా మావయ్య? ఆఫీస్ అన్నాక ఎవరెవరి దగ్గర నుంచో ఫోన్లు వస్తూ ఉంటాయి. అందరికీ సమాధానం ఇలాగే చెప్తుంటే ఏం మర్యాదగా ఉంటుంది? ఇది మొదటిసారి కాదు, ప్రతిసారి ఇలాగే చేస్తుంది. ఆవిడకి నువ్వు గట్టిగా చెప్తావా లేదా? సంధ్య, నువ్వు ఊరుకో. భార్గవి, నువ్వు ఒకసారి లోపలికి రా. సంధ్య ఫోన్ చేస్తుంటే దీపక్ బిజీగా ఉన్నాడంటూ ఫోన్ కట్ చేస్తున్నావట, నిజమా? అడిగిన దానికి సమాధానం చెప్పవే. ఆయన ఎప్పుడూ ఆఫీస్ పనుల్లో బిజీగా ఉంటారు మేడం. డిస్టర్బ్ చేయడం ఎందుకని బిజీగా ఉన్నారని చెప్తూ ఉంటాను. అది నువ్వు చెప్పడం దేనికి? క్యాసెట్లో రికార్డ్ చేసి పెట్టేస్తే సరిపోతుందిగా. దీపక్ బిజీగా ఉంటే ఫోన్ చేసిన వాళ్ల పేరు, నంబరు నోట్ చేసుకొని తర్వాత చెప్పాలి. అవసరమైతే దీపక్ చేత వెంటనే ఫోన్ చేయించాలి. లేదా ఆ విషయం దీపక్ చెప్పి ఇవ్వమంటే ఇవ్వాలి. అంతేకాని నీ ఇష్టం వచ్చినట్లు ఫోన్ కట్ చేస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. అవతల వాళ్ళు ఏమనుకుంటారు? కొత్తగా నువ్వే ఉద్యోగంలో చేరలేదు, ఎన్నో ఉద్యోగాలు చేసి ఇక్కడికి వచ్చావు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా తెలీదా నీకు? సారీ మేడం. సారీ చెప్పగానే సరిపోదు, ముందు నిన్ను నువ్వు సరిదిద్దుకో. మరోసారి ఇలా చేస్తే ఊరుకోనేది లేదు. ఫోన్ ఎవరు చేస్తున్నది కనుక్కొని మర్యాదగా సమాధానం చెప్పడం నేర్చుకో. ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. మావయ్య, వీలు చూసుకుని ఏదో ఒక టైంలో మా ఆఫీస్కి రా, నేనక్కడే ఉంటాను. ఆఫీస్లో చిన్న ప్రాబ్లం ఉంది, నీతో మాట్లాడాలి. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. వస్తాను. అమ్మమ్మ, నేను వెళ్తాను. అలాగే. దీపక్, చూడాల్సిన ఫైల్స్ ఈ రోజుకి ఇంకేం లేవు కదా? ఏమీ లేవమ్మా. టైం కూడా అయింది, వెళదాం పదా. నాకు చిన్న పనుంది, చూసుకొని వస్తాను. నువ్వు వెళ్ళమ్మా. సరే, నేను బయలుదేరుతాను, తొందరగా వచ్చేయి. అలాగే.
రాము, సార్ భార్గవ్ మేడం ఎక్కడ? ఇంటికి వెళ్ళారు సార్. ఎంతసేపు అయింది? అరగంట అయింది. సరే. భార్గవి ఉందండి? ఉంది బాబు. ఆఫీస్ నుండి వచ్చి ఎంతసేపు అయింది? అరగంట క్రితమే వచ్చింది. రాగానే తలనొప్పిగా ఉందని పడుకుంది. మీరు కూర్చోండి, పిలుస్తాను. ఏంటి భార్గవి, ఎలా ఉన్నావు? తలనొప్పా? అదేమీ లేదులేండి. నేనే మీకు తలనొప్పిగా తయారయ్యానని బాధగా ఉంది. అలా ఎందుకు అనుకుంటున్నావు భార్గవి? అయినా నాకు చెప్పకుండా ఎందుకు వచ్చేసావు? తలనొప్పిగా ఉందని చెప్తే నేనే కార్లో తీసుకొచ్చి దింపేవాడిని కదా. దయచేసి ఆ పని మాత్రం ఎప్పుడు చేయకండి. మీకు దండం పెడతాను. అదేమిటి భార్గవి అలా అంటున్నావు? ఉదయం ఫోన్ విషయంలోనే మీ వాళ్ళు అంత గొడవ చేశారు. ఏదో నా టైం బాగుండి వార్నింగ్ మాత్రం ఇచ్చి వదిలేశారు. మీ కారెక్కితే ఇంకేమైనా ఉందా? ఉద్యోగం నుంచి తీసేసినా తీసేస్తారు. నిన్ను ఉద్యోగం నుంచి తీసేసే పరిస్థితి వస్తే నేను ఊరుకుంటానని ఎలా అనుకున్నావు భార్గవి? నేనుండగా జరిగే పని కాదు. నువ్వు అవన్నీ ఆలోచిస్తూ వరి అవ్వకు. మీ మంచితనం నాకు తెలుసండి, కానీ అది మీ బలహీనత అనుకొని మీ వాళ్ళు మిమ్మల్ని ఆడిస్తున్నారు. మీకంటూ ఒక వ్యక్తిత్వం లేకుండా చేస్తున్నారు. మీ మాటకు కూడా పెద్దగా విలువిస్తారనుకోను. నా అదృష్టం బాగుండి నాకు మీరు ఉద్యోగం ఇచ్చినందుకు మీ అమ్మగారు గొడవ పెట్టలేదు. ఏదో మీ పుణ్యమా అని ఉన్నంతలో హాయిగా బతుకుతున్నాం. ఇది కూడా పోతే మళ్ళీ కష్టాలు, కన్నీళ్లు, చేసిన అప్పులు తీర్చడానికి మళ్ళీ ఉద్యోగం వేట. తలుచుకుంటేనే భయంగా ఉంది. మీతో చనువుగా ఉండి కోరి కష్టాలు తెచ్చుకోవడం ఎందుకు? నన్ను ఇలా ఉండనివ్వండి చాలు. సారీ భార్గవి, మా వాళ్ళన్న మాటలకి బాగా హర్ట్ అయినట్టున్నావు. మీరు నాకు సారీ చెప్పడం ఎందుకండి? హద్దు మీరు ప్రవర్తించినందుకు నేనే మీకు సారీ చెప్పాలి. నువ్వెప్పుడూ అలా ప్రవర్తించలేదే. అయినదానికి కానిదానికి ఫోన్లు చేస్తుంటే వర్క్ డిస్టర్బ్ అవుతుందని ఇవ్వలేదు. నీ డ్యూటీ నువ్వు చేశావు, అందులో తప్పేమిటి? ఈ విషయం మీరు నాతో కాకుండా ఉదయం వాళ్ళు నన్ను నిలదీసినప్పుడు చెప్తే బాగుండేది కదండి. చెప్పాలనే అనుకున్నాను భార్గవి, కానీ ఏమిటో మా అమ్మని చూస్తే చెప్పాలనుకున్నది కూడా చెప్పలేను. ఎందుకలా నవ్వుతున్నావు? మీ మాటలు వింటే నేనే కాదు ఎవరైనా నవ్వుతారు. మరి అంత అమ్మకూచి అయితే అలా? రేపు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనున్నా మీ అమ్మగారు వద్దంటే మానేసేలాగున్నారు. హలో, పెళ్ళనగానే అప్పుడే ఊహల్లోకి వెళ్ళిపోకండి. డ్రీమ్ సాంగ్ కి మళ్ళీ స్విట్జర్లాండ్ వెళ్లాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఒక్కదాన్నే ఉండిపోవాల్సి వస్తుంది. పిఏ లేకుండా నేనెందుకు వెళ్తాను? ఇంతకీ నీ తలనొప్పి తగ్గినట్టేనా? మీరొచ్చాక తగ్గకేమవుతుందండి? భార్గవి, మా అమ్మకి చాదస్తం ఎక్కువ, సంజికి ఏమో తొందరపాటు ఎక్కువ. వాళ్ళేమన్నా పట్టించుకోకు. నేనేం పట్టించుకోలేదు. అయినా వాళ్ళేం పరాయి వాళ్ళు కారే. మీ వాళ్ళని నా వాళ్ళు అనుకుంటాను. వాళ్ళు ఏమన్నా పర్వాలేదు. మీకోసం ఎవరు ఏమన్నా పడతాను, ఎన్నన్నా పడతాను. మీకో విషయం తెలుసా? నేనక్కడ పనిచేస్తుందే మీకోసం, లేకపోతే ఎప్పుడో మానేసేదాన్ని. పొరపాటున కూడా ఆ పని చేయకు. నువ్వు లేని ఆఫీస్ని నేను అసలు ఊహించలేను. నిజంగా? అవును భార్గవి, నాకు ఈ క్షణంలో ఏమనిపిస్తోందో తెలుసా? చెప్పండి. అర్జెంటుగా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలనిపిస్తోంది. దేనికో? నిన్ను నాకు పరిచయం చేసి ఎడారి లాంటి బతుకులో తొలకరి జల్లులు కురిపించినందుకు, ఏ స్పందన లేని హృదయాన్ని రసరమ్య కావ్యంగా తీర్చిదిద్దినందుకు, శృతి తప్పిన జీవన విపంచి మీద సుమధుర సులలిత స్వరాలు పలికించినందుకు. అలాగా? మన అనుబంధం ఇలాగే ఉంటే మీ కవితా సుమాలు ప్రచురించడానికి ఉన్న బిజినెస్లతో పాటు మీరు ప్రింటింగ్ ప్రెస్ కూడా పెట్టాలనుకుంటాను.
దేనికైనా ముందు మాట నువ్వే రాయాలిగా. కుసుమా, హాయ్ సంధ్య. ఏంటి దారి తప్పొచ్చినట్టున్నా? దారి తప్పడం ఈ సంధ్యకు అలవాట్లేదు. అలాగా, నాకు తెలీదులే. ఆఫీస్కొస్తే ఉండవు, ఇంటికొస్తే దొరకవు. ఫోన్ చేద్దామన్న కర్టసీ కూడా లేదు నీకు. నీ సంగతి అసలు నాకు అర్థం కావడం లేదు. ఈ మధ్య నీ లెవెలే పెరిగిపోయింది. మామూలుగా పెరగలేదు. వరదొస్తే శ్రీశైలం రిజర్వాయర్ నీటి మట్టం పెరిగినట్టుగా పెరిగింది. జస్ట్ నెక్స్ట్ ఇయర్ కల్లా నన్ను కలవాలంటే ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. చా, మరేమిటనుకున్నావు? అసాధ్యాన్ని సుసాధ్యం చేసి కార్పొరేట్ సర్కిల్లో ఒక సంచలనాన్ని రేకెత్తించాను. నీ బ్రెయిన్ బ్యాలెన్స్ తప్పలేదు కదా? ఆ అనుమానం ఎందుకు వచ్చింది? సుసాధ్యం సంచలనమని ఏదేదో మాట్లాడుతుంటే అనుమానం వచ్చింది. తీరిగ్గా నవ్వుదు గాని సంగతులేంటో చెప్పు. అది చెప్పడానికే ఎంతో ఆనందంగా వచ్చాను. అసలు ఎంట్రీలోనే నా మీద కోపంతో నువ్వు అటాక్ ఇచ్చావు. నేను చెప్పేది వింటే ఆ కోపం అంతా మర్చిపోయి ఆప్యాయంగా కౌగిలించుకుంటావు. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారు సస్పెన్స్ ఆపి అసలు పాయింట్ లోకి వస్తారా? ష్యూర్. ఎగ్జిబిషన్ కాంట్రాక్ట్ కి టెండర్ వేస్తున్నానని చెప్పాను కదా, ఆ కాంట్రాక్ట్ మనకే వచ్చింది. నిజమా? అవును. మిసెస్ రోజీతో పాటు ఎందరో పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కూడా ట్రై చేశారు. చివరికి అడ్రస్ లేకుండా పోయారు. ఆ కాంట్రాక్ట్ నాకు వచ్చిందనేసరికి మొత్తం అందరూ షాక్ అయ్యారు. రోజీ ఇంతవరకు ఆ షాక్ నుంచి తేరుకోలేదట. కంగ్రాట్స్ సంధ్య, మొత్తానికి అనుకున్న సాధించావు. ఈ దెబ్బతో కార్పొరేట్ సర్కిల్స్ లో నీ పేరు మారుమోగిపోతుందనుకుంటాను. అది కాంట్రాక్ట్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తేనే, లేకపోతే ఉన్న పరువు పోతుంది. అది ఇష్టం లేక ఎలాగైనా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని మాక్సిమం ట్రై చేస్తున్నాను. ఆ బిజీలో ఉండే నిన్ను కలవలేకపోయాను. సారీ సంధ్య, ఆ విషయం తెలియక నోరు జారాను. స్నేహంలో సారీలుండవు. సారీలుండవు, ఓకే. చుడిదార్లుంటాయా? సారీ టు డిస్టర్బ్ యూ. అంతరాయానికి చింతిస్తున్నాను. సంధ్య, ఈ జోకర్ ఎవరనుకుంటున్నావు? మా పెద్దమ్మ కొడుకు కార్తీక్, నా కన్నయ్య. ఎంటెక్ కంప్యూటర్స్ చేశాడు. అలాగా? నమస్తే. నమస్తే అన్నయ్య, ఈ అమ్మాయి నా బెస్ట్ ఫ్రెండ్ సంధ్య. దాని గురించి చెప్పాలంటే అనుకున్నది సాధించడం ఆమె హాబీ. ఆ విషయం నాకు తెలుసు బేబీ. స్నేహానికి ఆవిడ చిరునామా. అది అందుకున్న అదృష్టం నీదే సుమా. వావ్, బ్రహ్మాండం, సింప్లీ సూపర్. మేడం, సన్మాన సభలో స్పీకర్ లాగా ఇలా పొగుడుతున్నాడేమిటాననుకుంటున్నారా? మీ గురించి మా కుసుమ రోజూ చెప్తూనే ఉంటుంది. మీ వ్యక్తిత్వం, చురుకుదనం, చదువు, సంస్కారం అన్నిటి గురించి గొప్పగా చెప్తుంటే తెలియకుండానే మీ మీద గౌరవం పెరిగిపోయింది. కొంచెం ఎక్కువైందనుకుంటాను. కొంచెం కాదు, చాలా ఎక్కువైంది. అలాగా? అయితే ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. రేపు తిరిగి ఇదే మీటర్ మీద కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. కుసుమ, మీ అన్నయ్య భలే సరదాగా మాట్లాడతారే. అవును, అందులో డౌటే లేదు. పెద్దమ్మ కొడుకే కాని సొంత అన్నయ్యలా ఉంటాడు. ఎప్పుడూ సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు. కార్తీక్ ఎక్కడుంటే అక్కడ కామెడీ ఉంటుంది. ఇంకే, బోర్ కొడితే కాసేపు వచ్చి రిలాక్స్ అవ్వచ్చు. తప్పకుండా రా. మరి నేను వెళ్ళొస్తాను. అప్పుడే వెళ్తానంటావేంటి? పనేమైనా ఉందా? పనేమి లేదు కాని అమ్మమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది. వస్తాను. సరే, పద. నోక్స్, డ్రింక్స్. వాట్ గ్రానీ, వాట్ ఈస్ దిస్? తాగిన వాళ్ళని చూస్తేనే తేలు కుట్టినట్టు అరుస్తావు. నువ్వు డ్రింక్స్ తాగడమా? నమ్మలేకపోతున్నాను. అసలు ఇది కళా నిజమా? మందు తాగకుండానే నాకు మత్తెక్కేసిందా? అదేం లేదమ్మా, నూకాలు బిజీగా ఉంది. అలవాటైన దానివి. టైంకా 4 చుక్కలు నోట్లో పడకపోతే నరాలు లాగేస్తున్నాయని, నాలుక పీకేస్తోందని టెన్షన్ ఫీల్ అవుతావు. అందుకని తెచ్చాను. అయినా ఎవరు తెస్తే ఏముంది? నువ్వేమన్నా పరాయిదానివా? అది కాదు గ్రానీ,
నాకన్నా పెద్దదానివి నువ్విలా తేవడం తప్పు కదూ? తప్పే ఉందమ్మా. అదే నువ్వు ఏ పాలో కాఫీ అడిగితే తేను, ఇది అంతే. చూడమ్మా, చాలా ఇంకొంచెం పోయినా. గ్రాని, తాగిన వాళ్ళని చూస్తేనే అసహించుకుంటావు, తాగడం తప్పని అరగంట క్లాస్ తీసుకుంటావు. అలాంటి నువ్వు మందు కూడా పోయడమా? నీలో సడన్ గా ఏమిటి చేంజ్? కొంపదీసి నువ్వేమైనా 2 రౌండ్లేసావా? అదేం లేదమ్మా. అయినా తాగడం తప్పని ఎవరన్నారు? లిమిట్ ప్రకారం తాగితే ఆరోగ్యానికి కూడా మంచిదంటారు. అయినా చీప్ లిక్కర్ తాగి చిల్లరగా బిహేవ్ చేసేవాళ్ళంటే నాకు అసహ్యం. కానీ నీకేంటమ్మా, కాస్ట్లీ లిక్కర్ తాగుతావు, ఎంత తాగినా కంట్రోల్లో ఉంటావు. అసలు నువ్వు ఏ పని చేసినా ఆర్టిస్టిక్ గా ఉంటుంది. సున్నితంగా గ్లాస్ చేత్తో పట్టుకుని గొంతులో పోసుకుంటుంటే చూడ ముచ్చటగా ఉంటుంది. తాగిన మత్తులో నువ్వు కళ్ళు మూసుకుంటే లోక కళ్యాణం కోసం హాలాహలం తాగిన శివుడే గుర్తుకొస్తాడు. నువ్వు తాగే పద్ధతి చూస్తుంటే ఎవరికైనా తాగాలనిపిస్తుంది. నేను తాగితే చీమల పుట్టులా మొహం పెట్టుకొని చిటపటలాడేదానివి, ఇవాళేంటి ఇంత వండర్ఫుల్ గా మాట్లాడేస్తున్నావు? నన్ను పొగుడుతూ మునగ చెట్టెక్కిచ్చేస్తున్నావు. సంథింగ్ రాంగ్. అదేం లేదు డాలీ. తాగడం తప్పైనా ఒప్పైనా ప్రస్తుతానికి మాకు గెస్ట్వి, తర్వాత ఈ ఇంటి కాబోయే కోడలివి. నిన్ను మర్యాదగా చూసుకోవడం, కావాల్సినవి అందించడం నా డ్యూటీ. నీ ఆనందమే నా ఆనందం. మీ ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఐఎమ్ వెరీ హ్యాపీ గ్రాని.